తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ 60 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం గాంధీ మార్గంలో చేసి తెలంగాణ సాధించుకున్న ఘనత గౌరవ కేసీఆర్ గారిది. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేయాలి అని అతి చిన్న రాష్ట్రమైన 10 సంవత్సరాలలో భారతదేశంలో అతి ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందిన ఘనత ఎవరిదంటే కేసీఆర్ గారిది. మరి గత 2.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందని ఒక్కసారి ఆలోచిస్తే బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి తిరోగమనమై మళ్ళీ టీడీపీ కిందికి పోతా ఉంది. ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా మరి మళ్ళీ వనకచెర్ల ద్వారా కానీ ఇతరత్ర ప్రాజెక్టుల ద్వారా నీళ్ల దోపిడీ మళ్ళీ ఒక్కసారి జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఏం జరుగుతుంది 2.5 సంవత్సరాలలో. సాధించుకున్న తెలంగాణను, మీరు త్యాగాలు చేసిన తెలంగాణను మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతులకు పంపిస్తామా, రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తామా అనే సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణ నాయకులు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ఒక ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడ్డది. మన తెలంగాణ మా నాయకులు కానీ కార్యకర్తలందరూ కూడా మళ్ళీ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మళ్ళీ పోరాటం చేసి మన అస్తిత్వాన్ని, మన గౌరవాన్ని కాపాడుకుందామనే పరిస్థితి మరి ఆసనమైంది. మేము కట్టుబడిందని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి మరి ఆలోచించాలి ప్రజలు కూడా. మన ఎంతోమంది విద్యార్థుల త్యాగాలు, మరి ఇలా ఉద్యోగుల మరి నిరసనలు కానీ, లేదంటే కుల సంఘాల మరి జాకులు పెట్టి వారి నిరసన కానీ అందరి తోడ్పాటుతో సాధించిన తెలంగాణను మళ్ళీ ఒక్కసారి మరి ఆగమయ్యే పరిస్థితిని చూద్దామా అని ప్రజలు ఆలోచించాలి. అందుకని మన ప్రజలందరూ కూడా విన్నపం చేస్తూ ఉన్నాము. ఇవాళ ఈ శుభ సందర్భంగా మళ్ళొక్కసారి అందరూ కూడా కన్నులు తెరిచి మరి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఒక్కసారి విశ్లేషించుకొని మరి ముందడికి పోవాలి. మీ అందరి సహాయ సహకారం ఉండాలి అని మరి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి తెలంగాణను ఆగం కానీయమని మరి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. తప్పకుండా మరి తెలంగాణను కాపాడుకుంటామని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తాం.